హలో అండి, ఇవాళ ఎంతో ఈజీగా టేస్టీగా కొబ్బరి చట్నీని చేసుకుందాం. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు: ఒక కొబ్బరి చెక్కని చక్కగా ఇలా ముక్కల్లాగా తరుక్కున్నాను, కారానికి సరిపడా పచ్చిమిర్చి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పోపుకి కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ, కొంచెం చిన్న సైజ్ చింతపండు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా తీసుకున్న కొబ్బరి ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని, చింతపండు అలాగే చిటికడంతా ఇంగువ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి ముందు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ముందే యాడ్ చేసేస్తే పలచన అయిపోతుంది అనమాట. కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు అందులో కొంచెం అంతా సరిపడా వాటర్ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒకవేళ మనకు రైస్లో కావాలంటే గట్టిగా ఉంచేసుకోవచ్చు, లేదా దోశ, ఇడ్లీ అట్లాంటి వాటిలో కావాలంటే మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని పలచన చేసుకోవచ్చు. వెంటనే దానిలో ఒక గిన్నెలోకి డిస్పోజ్ చేసుకొని దానికి పోపు పెట్టుకుందాం. పోపుల గరిటలో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని, ఆయిల్లో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకొని పోపు కొంచెం ఫ్రై అయిపోయాక కరివేపాకు మరియు ఇంగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా 5 మినిట్స్లో కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను మీ అన్నపూర్ణ.